కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసిందని, వేధింపులకు పాల్పడిందని, దౌర్జన్యాలు చేసిందని అండ్ రకరకాలుగా అంటే ప్రత్యర్థులను లొంగదీసుకుందని, డబ్బు పంచిందని, ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, ఇట్లా రకరకాలుగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన గతంలో చాలా సందర్భాల్లో రాష్ట్రంలో పురపాలక సంఘాల్లో అంటే మున్సిపాలిటీల్లో కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్‌లో గానీ మొత్తం రూపురేఖలు మార్చినట్లుగా, వాటిలో ఎక్కడ కూడా ఒక్క సమస్య కూడా లేకుండా పరిష్కరించినట్టుగా కేటీఆర్ మాట్లాడుతూ వస్తున్న సంగతి తెలుసు. దీనికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో జవాబు చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు చాలా రెడీగా ఉన్నారు. ఆమె కామెంట్స్‌ను మనం ఒకసారి విందాం. 9 ఏళ్లలో హైదరాబాద్ మహానగరం మనందరం గర్వపడే విధంగా బాగుపడ్డదా లేదా? ఇదో మహానగరం, దీనికి సంతోషపడాలి. పిచ్చి లేచినట్టు పొద్దు నుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా నేను? ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఏం జరిగింది 10 ఏళ్ళు బీఆర్ఎస్ లో. ఏం జరగలే. నిన్న పోయినాం, ఆ నల్ల నీళ్లు, అది ఎంత బాధ అనిపించింది చూస్తే. ట్యాప్ లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇప్పుడు కూడా హైదరాబాద్ మహానగరంలో ఇంకా అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసినా అని, ఇంకా అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసినా అని ఏం అని చెప్పు. ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు, నల్లలో మోరు నీళ్ళు వస్తాయి. ఇదో మహానగరం, దీనికి సంతోషపడాలి. రైట్. అంటే ఇక్కడ అయితే కేటీఆర్ అబద్ధమైనా చెప్పి ఉండాలి, లేదా కవిత అయినా అబద్ధం చెప్పి ఉండాలి. ఇద్దరిలో అన్నా చెల్లెళ్లలో ఎవరో ఒకరు గ్యారంటీగా అబద్ధం చెప్పి ఉండాలి. ఇందులో ఎవరు నిజం చెప్పినట్లు? మున్సిపాలిటీలు అభివృద్ధి చేశాము, ఇది మహానగరం అని కేటీఆర్ అంటే, ఇదొక మహానగరమా, ఇదొక చెత్త నగరంగా మార్చారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలమైన కారణంగానే, మున్సిపల్ మంత్రిగా ఆయన మున్సిపాలిటీలను పట్టించుకోని కారణంగానే ఆ మున్సిపాలిటీల్లో ఓటర్స్ అంతా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేసినట్లుగా ఫలితాల తర్వాత కవిత వ్యాఖ్యానించారు. సో అయితే నేను ఇంతకు చెప్పినట్టుగా అయితే కవిత చెప్పింది నిజమా, కేటీఆర్ చెప్పింది నిజమా అనేది కూడా మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నిజంగానే మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ సక్సెస్ రేటు 100% ఉందనుకుందాం. స్ట్రైకింగ్ రేట్, సక్సెస్ సంబంధించి స్ట్రైకింగ్ రేట్ 100% ఉంటే మున్సిపాలిటీలలో ఇటువంటి పరిస్థితి రాదు. మోరోవర్ బీజేపీతో పొత్తు పెట్టుకొని కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునే పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగజారింది. అయితే ప్రతిపక్షంలోనైనా ఉంటామని చెప్పాలి, అంతే తప్ప అధికారం కోసం ఇంకా వెంపర్లాడుతూ, సరే అధికార కాంగ్రెస్ పార్టీ పైన ఇటువంటి ఆరోపణలు చేస్తుంది, బాగానే ఉంది. అధికారంలో ఉన్న కాలంలో, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో 2020లో ఏం జరిగింది? 2020లో 130 మున్సిపాలిటీల్లో 122కు పైగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కైవసం చేసుకోగలిగింది? అట్లాగే 9 కార్పొరేషన్స్ కానీ 9కి 9 అంటే కాంగ్రెస్కు 0. అటువంటి ఫలితాలను ఎందుకు సాధించగలిగింది? ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రతిపక్షంలో వెళ్ళిన తర్వాత ఇటువంటి పరిస్థితి ఎందుకు బీఆర్ఎస్కి వచ్చిందన్నది సమస్య. బీఆర్ఎస్ దాన్ని ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడం లేదు. నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోలో చెప్తూనే వస్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి ఆత్మవిమర్శ చేసుకోవడం అనేది ఆ పార్టీ సిలబస్లో లేదు, కేసీఆర్ సిలబస్లో లేదు. సో కేసీఆర్ సిలబస్లో లేనప్పుడు ఆ పార్టీలో ఆత్మవిమర్శ అనేది జరగదు. అంటే మనం ఎక్కడ తప్పిదం చేశాము, మన వల్ల ఎక్కడ తప్పు జరిగింది అనేది చేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మరి ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే చెప్తున్నది ఏమిటంటే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు, ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారు అండ్ రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నారు, తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి, ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కేతనపల్లి ఇన్సిడెంట్లో, కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా అక్కడికి వెళ్ళిన ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయన అనుచరులు వెళ్ళినప్పుడు ఆ కాన్వాయ్ మీద రాళ్ల దాడి జరిగింది. ఆ రాళ్ల దాడిలో, ఆ కాన్వాయ్పై జరిగిన దాడిలో ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ ఇద్దరికి గాయాలయ్యాయి. కానిస్టేబుల్ పరిస్థితి కొంత
అంటే ఎక్కువగా గాయపడ్డాడు ఆయన. తీవ్రంగా గాయపడినట్లుగా మనకు సమాచారం ఉంది. ఆ మేరకు ఫోటోలు గూడా మీడియాలో వచ్చాయి. సో, ఇప్పుడు అక్కడ కేతనపల్లి మున్సిపాలిటీ చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో వస్తుంది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వీరంగం చూస్తే వీడియోలో అంతా ఇంత లేదు. కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు పనిచేస్తారా? ప్రజా తీర్పును మీరు అపహాస్యం చేస్తారా? అని మాట్లాడుతున్న వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా ఈ రకమైన చట్ట వ్యతిరేకమైన చర్యలు ఎందుకు పాల్పడాలి? పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, లేకపోతే మంత్రి కాన్వాయ్ పైన దాడులు చేయడం, ఈ కొత్త కల్చర్ ఇది. అంటే కొత్త కల్చర్ అంటే ఇది బహుశా ఇది బిగినింగ్ ఏమోనని నాకు అనిపిస్తుంది. అంటే మున్ముందు తాము ఏ రకంగా విధ్వంసానికి కూడా పాల్పడగలమో, విధ్వంసానికి పాల్పడగలిగిన శక్తి సామర్థ్యాలు కూడా తమకు ఎంత ఉన్నాయో అది చూపడానికి బహుశా బాల్క సుమన్ను ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తుంది. బాల్క సుమన్ను బీఆర్ఎస్ పార్టీ వాడినట్టుగా మనకు అనిపిస్తుంది. లేదా బాల్క సుమన్ స్వతంత్రంగానే తన కాన్స్టిట్యుయెన్సీలో కేతనపల్లి మున్సిపాలిటీ బీజేపీ అది కాంగ్రెస్ ఎట్లా కైవసం చేసుకుంటుంది. ఏ పార్టీ అయినా ఏ ఎన్నికైనా గెలుపా ఓటమా ఈ రెండే విషయాలు ఉంటాయి. అయితే విజయం లేదా పరాజయం. గెలవడం అనేది ఎట్లా గెలిచారనేది కాదు ఇక్కడ. ఇది ఎవరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో విజయం అనేదే తప్ప అపజయానికి సంబంధించి ఎవరు మాట్లాడరు. నువ్వు ఎట్లా గెలుస్తావో అది కాదు ఇక్కడ ముఖ్యం. డబ్బులు పంచుతావా, లిక్కర్ పంచుతావా, లేకపోతే ప్రజల్ని మభ్యపెడతావా, మోసం చేస్తావా, మాయ చేస్తావా, లేకుంటే గారడీ చేస్తావా, ఏదైనా చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని అంటారు. యుద్ధంలో కానీ ప్రేమలో కానీ ఏదైనా చెల్లుబాటు అవుతుందని ఎందుకు చెప్తారంటే రాజకీయాలు కూడా యుద్ధం లాంటివే. యుద్ధంలో గెలవడమా ఓడిపోవడమా ఈ రెండే పాయింట్స్ ఇక్కడ. మళ్ళీ దీంట్లో ఫలానా వాడిని ఎత్తుకుపోయారు, లేకుంటే మాకొచ్చిన అదే మేము గెలిచిన కౌన్సిలర్ అటువైపు పోయాడు, కాంగ్రెస్ వాళ్ళు బలవంతం చేసి ఎత్తుకుపోయారు అంటే మరి ఇబ్రహీంపట్నంలో జరిగింది ఏమిటి? అక్కడ ఆకుల యాదగిరి అనే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కౌన్సిలర్ను అక్కడి లోకల్ మాజీ ఎమ్మెల్యే కొడుకు ఎత్తుకుపోయినట్టుగా అతనే చెప్పాడు స్వయంగా మీడియాకు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? బీసీ అయిన నీకు మున్సిపల్ చైర్మన్ పదవిని ఇస్తామా అని కూడా అన్నట్టు అతనే చెప్పాడు. ఎవరు? యాదగిరి అనే వ్యక్తి. అంటే బీసీల పట్ల వీళ్ళకున్న గౌరవం ఏమిటి, వీళ్ళకున్న అభిమానం ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైనా సరే అదొక యాంగిల్ డిస్కషన్ అంటే పాలిటిక్స్ సంబంధించి. సో మళ్ళీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ గెలుపోటములకు సంబంధించిన విషయంలో స్థానిక సంస్థల ఎన్నికల, మున్సిపల్ ఎన్నికల, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల, లోక్సభ ఎన్నికల, ఏ ఎన్నికలైనా సరే గెలవడం అనేది ఇంపార్టెంట్. ఒక్క ఓటుతో గెలవచ్చు. ఇప్పుడు చాలా సందర్భాల్లో కేటీఆర్ చెప్తూ వస్తుంటాడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాకు కాంగ్రెస్ పార్టీకి 1% ఓటు తేడా, 1% ఓటు తేడాతో మేము ఓడిపోయామని చెప్తాడు ఆయన. ఓకే, బాగానే ఉంటుంది. అంటే అది సాంకేతికంగా చెప్పడానికి టెక్నికల్గా లేదా గణితంగా అంటాం మనం, అర్థమెటిక్గా చెప్పొచ్చు. లెక్కల ప్రకారం 1% అని చెప్తారు. 1%, లేకుంటే సగం పర్సెంటా, పావు పర్సెంటా కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా రాలేదా అనేది ముఖ్యం. రేవంత్ రెడ్డి కేసీఆర్ను పడగొట్టాడా లేదా అనేది ముఖ్యం. కేసీఆర్ లాంటి ఒక మహాపర్వతాన్ని ఢీకొన్నాడా లేదా అనేది ముఖ్యం. దాన్ని అట్లా ఎందుకు జరిగింది? తమ కుటుంబ సభ్యుల పట్ల, తమ కుటుంబం పట్ల ప్రజలు ఎందుకు అంత అసహించుకున్నట్లు, తమ కుటుంబ సభ్యుల్ని ఎందుకు తిరస్కరించినట్లు, తమ సామాజిక వర్గాన్ని ఎందుకు ఇంతగా వ్యతిరేకించి తమను 39 సీట్లకి ఎందుకు పరిమితం చేశారు అనే విషయాల పైన మళ్ళీ చెప్తున్నా, ఆత్మవిమర్శ చేసుకునేది లేదు. ఆ సిలబస్ లేదు కాబట్టి ఆత్మవిమర్శ చేసుకునే అవకాశమే లేదు. అండ్ మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ అద్భుతాలు సృష్టించి ఉంటే కవిత చెప్పింది అబద్ధమై ఉండాలి. ఆయన కనుక నిజంగానే ఆయన చెప్పింది నిజమై ఉంటే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఇట్లా వచ్చి ఉండేవి కావు. థ్యాంక్ యూ వెరీ మచ్.